మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒకటి రెండు ఆవులను గొర్రెలను బర్రెలను మేపుడే చాలా కష్టం. అట్లాంటిది వందల సంఖ్యలో ఆవులను మేపుతూ ఆవులను పోషించడం కోసం వాటి వాటి మేత కోసం కిలోమీటర్ల దూరం వెళ్తున్న కొంతమంది రైతులు మనతో ఉన్నారు. అయితే నల్గొండ జిల్లా వేములపల్లి నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్లే జాతీయ రహదారి పైన దాదాపు ఒక 2-3 వేల ఆవుల సమూహంతో వలసలు వెళ్తున్న కొంతమంది రైతులు మనతో ఉన్నారు. అయితే వీళ్ళు నిజంగానే ఎలా వెళ్తారు, వాటికి మేత ఎలా వస్తుంది, వాటికి నీళ్ళు ఎలా తెస్తారు, వీళ్ళు ఈ వలసలో భాగంగా వీళ్ళు చేస్తున్న ఈ కాలినడక ప్రయాణంలో వీరికి భోజనం ఎలా అనే విషయాలను తెలుసుకుందాం. ఎక్కడనే మీది, ఎక్కడి నుంచి వస్తారు? అది ఇక్కడ కమ్మాలపల్లి నల్లకొండ కాల నక్కర కాలం అయిపోయింది. నేను అన్న అక్కడ నుంచి మీరు ఇక్కడ ఆవులు మొత్తం 150 ఉన్నాయి సార్. 150 మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీ గుంపులన్నీ? 800 ఉన్నాయి. 800 సార్. 800 ఉన్నాయి. ఎక్కడ తీసుకెళ్తారు మరి? ఇక్కడ మేతకు వచ్చినాం సార్. ఇక్కడ మేత మరి వీటికి మేత సరే, మరి పోతా మరి మీరేం తింటారు? మేము వండుకోవాలి, తినాలి సార్. ఏడ ఉంటే ఆనే మాది ఇల్లు, ఏడ మేత ఉంటే ఆనే నీళ్ళు. రోడ్ల మీదనే ఇంకా పొలం మీద సార్, మాకేం లేదు. ఏడ పడితే ఆనే, ఇంకా ఉండేది ఏం లేదు. మీరే వండుకుంటారా? మేము ఒక 10 మంది ఉన్నాం సార్. 10 మంది ఒక దగ్గర ఆగి వండుకొని తినకుండా పోయిపోతాం. ఇప్పుడు ఎటు పోతురు? ఇప్పుడు ఇక్కడ మేతలకే సార్. ఇప్పుడు ఈ 2 నెలలు ఇక్కడ మేతలు మేపుతాం. ఇప్పుడు ఎండాకాలం దాకా, తర్వాత మళ్ళీ శ్రీశైలం అడిగిపోతాం. మళ్ళీ శ్రీశైలం అడవికి అంటే నడుచుకుంటానే. ఇప్పుడు ఇట్లా ఎంత దూరం పోవాలి మరి? ఇక్కడ మీరు ఈ మధ్యన మేపుతాం సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెనక చిన్న పోతాం, రోడ్డు కడితే మీరు అటు శ్రీశైలం. ఏం చేస్తారు ఇవన్నీ? ఇంటి గణం పెంచు సార్. ఆవులు పేయలు ఉంచుకుంటాం, కోడులు అమ్ముకుంటాం, ఏమైనా ముసలు ఆవులు ఉంటే అమ్ముకుంటాం, అంతే. ఇంకా ఇటే మీద చేయని చెట్టు ఇదే సార్. మాకి ఇంట్లోనే ఆదాయం ఇదే, అంతే. ఇదే జీవితం ఇక. అయితే మరి నీ కింద ఉన్న జీతగాళ్ళకి జీతాలు ఇస్తావా? ఎట్లా మరి? జీతాలు ఇస్తాం సార్. నెలకు 18,000 ఇస్తాం ఒక్కొక్కరికి. ఈ 10 మందికి 18,000 చొప్పున ఇస్తావా? అందరూ జీతగాలు. కొంతమంది అసలు ఉంటారు సార్. ఒక 4 జీతగాలు ఉండరు, అంతే. మనిషికి ఒకళ్ళు ఉంటారు, అంతే. మరి ఇవన్నీ ఏమన్నా అమ్ముతారా ఏంది మరి? అప్పుడప్పుడు సార్ ఇదే అల్లగరి ముసలి కోడులు అమ్ముతాం, అంతే. ఇంకా ఎక్కడి నుంచి వస్తురే? నల్గొండ నుంచి ఇక్కడ మిర్యాలగూడ కల్లా వస్తుంది సార్. ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం? ఒక 700-800 ఉన్నాయి. ఎన్నేళ్ల నుంచి పెంచుతుండ్రు ఇవన్నీ? దగ్గర మా జీవితం కాలం మా నాన్నల కాదు కూడా అయ్యే ముందు. అంటే మీరు పుట్టిన కాంచి ఇదే పనా? ఇదే పని. ఇదే పని ఎప్పుడు ఇదే పని. ఇది కాసుకుంటున్నాం, అడవిలోనంతే, ఇక్కడనంతే. ఊరికి ఒక రోజు, 2 రోజులు, ఒక నెల ఉంటాం, ఒక రోజు 10 రోజులు ఉంటాం. ఇదే పొజిషన్ పోతాం, అంతే. వీటిని కాసుకుంటా పోతూనే ఉంటారు, ఇక పోతూనే ఉంటాం. మనకి ఎవరు సాయం చేస్తారు? ఏ గవర్నమెంట్ సాయం చేస్తుంది? ఒకదాటి 2 గవర్నమెంట్ సాయం చేస్తుంది అని మేము కూడా ఆ గవర్నమెంట్ పడుచుకుంటలేము. మా బతుకు మేమని పోతూనే ఉన్నాం. ఇట్లా పోతా ఉంటే, వలస పోతుంటే ఎప్పుడన్నా ఏమన్నా చనిపోతాయా? యాక్సిడెంట్ కూడా అయితే సార్. ఒకసారి ఇక్కడ 30 యాక్సిడెంట్ కూడా అయింది. అయినా చేసేది ఏం లేదు. ఎట్లా మరి యాక్సిడెంట్ అయితే? అంటే మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. పక్కన ఉంటాం సార్, ఒక్కదానికంటే జాగ్రత్త ఉంటాం. 100 గుడ్లు ఏదైనా కన్మిస్ అవుతుంది. వాళ్ళకి కూడా తొక్కాలని తొక్కేరు, కానీ ఏదో కన్మిస్ అయినప్పుడు ఇది అవుతారు. అప్పుడు ఏమన్నా ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటారు? ఏది పట్టించుకుంటారు సార్? ప్రభుత్వం పట్టుకెళ్ళి ఏం లేదు. ఏమైనా తొక్కిచ్చైనా 10 పాలు ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేదు. లేకుంటే అంతే సంగతి. పిల్లలు నీకు మరి వాళ్ళు కూడా ఇదే పని చేస్తారా? చదువుతారు సార్. మా జీవితం చూడ ఇంతవరకు పోతే ఇక వాళ్ళకేం లేదు. మరి ఏమన్నా రోగాలకి ఇట్లా వస్తే ఏమన్నా డాక్టర్లకు చూపిస్తారా? చూపిస్తుంది సార్. మరి మీరు ఇట్లా పోతా ఉంటే డాక్టర్లు ఎక్కడ దొరకాలి? డాక్టర్లు వస్తాడు మా కాడికి చూసే. డాక్టర్ ఒకటి రావంటే వస్తాడు, చూస్తాడు, కాబట్టి మందులు ఇస్తాడు. ఈ ప్రకారంగా పోతున్నాం. మీ దగ్గర మందులు ఉంటే మీరే వేసుకుంటారా వాటిని? ఎట్లా మీకు తెలుసా? గుర్తుపడతావా? జ్వరం వచ్చినా, కాలు నొప్పి లేచినా, లేదా ఇంజన్ చేయమని చెప్తే ఆ ప్రకారం చేస్తాం. డాక్టర్ చెప్పినట్టు మేము చేస్తూనే ఉంటాం. అయితే మరి వీటికి పాలు పింటారా రోజు? పాలు పిండం. పాలు పిండారా? ఏం చేస్తారు? మా వరకు పిండుకుంటాం. ఒక షేర్ 2 లీటర్లు పిండుకుంటాం. ఇంకా 8 దూలకు వదిలేస్తాం. ఇంకా అవే తాగాలి, అవే ఉండాలి. ఇంకా అడవిలో అయినా అట్లంటే ఉండాలి, ఇంటికాడ ఉండాలి, అట్లంటే ఉండాలి. ఏమైనా పచ్చిదూలు 2 రోజులు 3 రోజులు ఇంటికా ఉంటాయి. ఇంకా తల్లంటే పోవటమే. అంటే ఇప్పుడు మీకు ముఖ్యంగా అడవులల్లా ఈ గ్రాసం దొరకకనే ఇదంతా పల్లెపాట పట్టడం? మేత ఉండదు కదా సార్. ఇప్పుడు మేత ఉండదు, మొత్తం నీళ్ళు ఉండవు. అడవి మొత్తం జీవరాశి, పెద్ద పుల్లు ఉంటాయి.
ఇంకా వాటి దెబ్బ తట్టుకోలేక ఇక్కడ వెళ్ళి వస్తాం. వర్షాకాలం అయితే ఇంకా ఒకసారి తిన్నా పోయినా ఇంకా అక్కడనే ఉంటాం, అదే ఉంటాయి. కానీ ఇప్పుడు ఎండాకాలం నీళ్లు ఉండవు కదా, అక్కడ నీళ్లుండవు, మేత ఉండదు. ఇంకా మేత లేని దానికి జీవరాశులు ఎక్కువ ఉంటాయి, పెద్ద పుల్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా వాటి దెబ్బ కాగరా మీద అది ఏం చేస్తాం మేము మటుకు. రైట్, ఇది అంటే నిజంగా కూడా అడవుల్లో పశుగ్రాసం దొరకక వందల కిలోమీటర్లు ఇట్లా ఊర్లు దాటుతూ ఒక 10 మంది ఈ ఏవైతే ఈ జీవాలు ఉన్నాయో, ఈ వేల సంఖ్యలో జీవాలు ఉన్నాయి, దాదాపు 1000 అంటే ఒక గుంపులే 1000 అంటే దాదాపు మొత్తం ఈ రహదారి పంటి ఒక 5-6 గుంపులు పోయినాయి. దాదాపు అంటే ఒక 3-4 వేల ఆవుల సమూహం. వీళ్ళందరూ ఒక 50 మంది దాకా వీటి జీతగాళ్ళు కావచ్చు, ఓనర్లు కావచ్చు, రైతులు కావచ్చు, వీటిని సాదుకునేవారు మొత్తం పూర్తిగా వీటి మీద జీవనం సాగిస్తున్నారు. వీరు పుట్టిన కాడ నుంచి కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు ఉన్నాయి, 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్నాయి. వీరంతా ఈ వందల సంఖ్యలో ఆవులను పెంచుతూ వీరు జీవనం సాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా వీరు కోరుకునేది ఏంటంటే ఓ రకంగా అంటే ఈ వేసవికాలం కావడంతో అక్కడ అడవుల్లో మాకు కావాల్సిన గ్రాసం దొరకదు, అదే విధంగా నీళ్లు ఉండవు ఇన్ని పశువులకు, అందుకోసమనే ఊర్లలో ఇలా వెళ్తున్నాం, వలసగా వెళ్తున్నాం అని చెప్తున్నారు. మరోవైపు ఈ రహదారుల వెంట వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరిగి అంటే 10ల సంఖ్యలో ఆవులు చనిపోతున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేవలం యాక్సిడెంట్ చేసిన ఏదైతే వాహనదారులు ఉంటారో వాళ్ళే 10వ పరకో ఇస్తే తీసుకొని పోవడమే తప్ప అంతకు మించి మాకు వచ్చే ఆర్థిక సాయం ఏమి లేదు, మాకు వచ్చే భరోసా కూడా ఏమీ లేదని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఏదైనా ఇన్ని వేల సంఖ్యలో జీవాలను సాగుతున్న వీరికి కొంత ఉపశమనం కలిగించే విధంగా ఏవైనా చేస్తే బాగుంటుందని వారు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు డాక్టర్లు చెప్పిన సలహాలు సూచనల మేరకు ఈ ఆవులన్నిటికీ వీరే వలస వెళ్తున్న క్రమంలో ఏదైనా చిన్న అంటే పుట్టిన కాన్ పైన ఆవులను కూడా వీరే సంకనేసుకొని పోవడమే కాకుండా వీటికి ఏమైనా రోగాలు, చిన్న చిన్న జ్వరాలు వస్తే కూడా వీరే మందు వేసుకొని రోడ్ల పైన వండుకుంటూ తినుకుంటూ వెళ్తున్న ఆ పరిస్థితి. ఇది నిజంగా అంటే ఇట్లా రహదారి పైన వెళ్తుంటే వందల సంఖ్యలో ఆవులను తీసుకుపోతుంటే అంటే వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. అయితే మొత్తానికి వీళ్ళు పశుగ్రాసం కోసమే ఊర్లు దాటుతూ నీళ్లుండే దగ్గర ఒక కొన్ని గంటలు ఆగి అక్కడే వంట చేసుకొని తిని వెళ్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.